మనం అసలు విషయానికి వచ్చినట్లయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి జరిగేటువంటి అన్యాయం ఏంటి అనే కోణంలో మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వివాదం దక్షిణ భారతదేశం జరుగుతున్నటువంటి అన్యాయం చూస్తా ఉన్నాం కదా. దీనిలో ప్రధానంగా ఇంకో కోణం ఏంటంటే అసలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన అన్యాయం విషయంలో ఇప్పటికే ఈ దక్షిణ భారతదేశంలో ఫర్ సపోజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. తెలంగాణలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు ఈ అగ్రవర్ణాలు ఏ విధంగా మోసం చేస్తున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ సౌత్ ఇండియాకు విషయంలో వచ్చినట్లయితే నా అభిప్రాయం ఏంటి అంటే సౌత్ ఇండియాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు వీళ్ళెవ్వరు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, స్టాలిన్ కానీ, లేకపోతే ఇంకా సిద్ధరామయ్య కానీ వీళ్ళందరూ కూడా ఈ సౌత్ ఇండియాలో బీసీలకు జరుగుతున్నటువంటి రాజకీయ ప్రాతినిధ్యం అన్యాయం ఏదైతే జరుగుతుందో దానిపైన ఒక్కడు గొంతెత్తాడు. రేపు సౌత్ ఇండియాకు సీట్లు తగ్గినా, సీట్లు పెరిగినా, లేకపోతే ఇంకేదైనా కానీ బీసీలకు జరిగేటువంటి న్యాయం శూన్యం. బీసీలకు కనీసం న్యాయం జరగదు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పత్రికలు ఉన్నాయి కదా, సరే నేను కూడా చెప్పిన దాని గురించి ఇంకొంచెం డెప్త్గా చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. ఇప్పుడు సీట్లు పెరుగుతాయి, మహిళా కోటా సీట్లు పెరుగుతాయి, జనరల్ సీట్లు కూడా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఎవరికి లాభం అవుతుంది? అగ్రవర్ణాలకు లాభం అవుతుంది. ఇక దానికి బీసీ సమాజం ఎందుకు సపోర్ట్ చేయాలి? దయచేసి బీసీ సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ డీలిమిటేషన్లో భాగంగా సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు అందరూ చెప్తున్నారు. కేటీఆర్ అదే చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఇక వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ అన్ని సౌత్ ఇండియాకి సంబంధించిన అందరూ చెప్తున్నారు కదా. దీనిలో అన్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరుగుతుంది? సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు అన్యాయం జరుగుతుంది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే ఫస్ట్ మీరు బీసీ లెక్క తెలుసండి. సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి దాంట్లో సీట్లు పెరిగితే మేము బీసీలకు ఇన్ని ఇస్తాం అని చెప్పే ప్రయత్నం ఈ పార్టీలు చేస్తాయా? బరాబర్ అడుగుతున్నాను, చేస్తాయా? చేయయి. సో దానికి చేయ కాబట్టి సౌత్ ఇండియాకు సీట్లు పెరిగితే ఎంత, సీట్లు పెరగకపోతే ఎంత, నష్టం జరిగితే ఏంది, లాభం జరిగితే ఏంది, ఏదైతే మా వాటా తేలినంత వరకు, బీసీల వాటా తేలినంత వరకు సౌత్ ఇండియాకు అన్యాయం జరిగినా న్యాయం జరిగినా మాకేం సంబంధం లేదనేది ఇక్కడ ఈరోజు బీసీలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎస్, బరాబర్ తెలుసుకోవాలి. అరే ఈ టైంలో నువ్వు కొత్త వాదన ఎట్లా తీసుకొస్తావు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కొత్త వాదన ఏమున్నది? ఇప్పుడు అందరు స్పష్టంగా చెప్పండి. తెలంగాణలో 50% సీట్లు కాదు ఇంకెక్కువ శాతం పెరిగితే ఏమిస్తారు? బీసీల వాటా ఏంది తేల్చండి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోతా ఉన్నది, తేల్చమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అప్పటి వరకు ఈ యొక్క సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతున్న విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకే ఈరోజు కొత్త డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ? ప్రధానమైన మీడియా ఏంది? ఇప్పుడు ఆంధ్రజ్యోతి లాంటివి కానీ, ఈనాడు లాంటివి కానీ, ఇక మిగతా పత్రికలు ఏవైతే ఇవన్నీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పత్రికలు. ఇప్పుడు తెలంగాణలో రెడ్ల ఆధిపత్యం, వెలమల ఆధిపత్యం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ల ఆధిపత్యము, కమ్మల ఆధిపత్యము, అదేవిధంగా కాపుల ఆధిపత్యం ఉన్నది. సో ఇప్పుడు ఈ 5 వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో ఈ పత్రికలన్నీ కూడా ఈ డీలిమిటేషన్లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక కొత్త మాకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే కోణంలో తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మేమేమంటున్నాం? అన్యాయం జరగని, న్యాయం జరగని, ఫస్ట్ బీసీల లెక్క తేల్చండి. బీసీలకు ఎంత ఇస్తారో తేల్చండి. తేలిస్తే దానికి సంబంధించి మేము సపోర్ట్ చేయాలా వద్దా, బీసీ సంబంధించి సపోర్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. మీరు ఏ లెక్క తేల్చకుండా ఇక సీట్లు పెరిగినా అగ్రవర్ణాలు పెరుగుతాయి, మహిళా సీట్లు పెరిగినా అగ్రవర్ణాలు పెరుగుతాయి. ఎస్, 100% మహిళా రిజర్వేషన్ అనేది అది మహిళా రిజర్వేషన్ కాదు, అగ్రవర్ణ మహిళా రిజర్వేషన్ మాత్రమే. డీలిమిటేషన్ కూడా డీలిమిటేషన్ కాదు, అది అగ్రవర్ణాల కోసం పెట్టినటువంటి డీలిమిటేషన్ మాత్రమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు 50% పైగా ఉన్నటువంటి బీసీలకు ఒక దోకా మాత్రమే ఇది. అసలు దాని గురించి పట్టింపే లేదు, పట్టించుకోవద్దు కూడా. సో ఇక్కడ ఏమంటారు? ఇక ఈ పత్రికలు ఏం చేస్తావు? ఇప్పుడు ఈ కమ్మ పత్రికలు, ఈ అగ్రవర్ణ పత్రికలని కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే వాళ్ళ యొక్క విషం జిమ్మడమే ప్రయత్నంగా ఇక దీన్ని మొత్తం సౌత్ ఇండియాకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక అన్ని పత్రికలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాయి. దయచేసి బీసీలు ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు నిజంగా సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు బీసీల వాటా ఏందో తేల్చమని చెప్పేసి అడిగే ప్రయత్నం చేయాలి, 100% చేయాలి. అదే చేయలేకపోతున్నారు. ఇక చూడండి, మహిళా బిల్లుకు మద్దతుగా హైదరాబాద్లో బైక్ ర్యాలీ. ఇదంతా దయచేసి మీరు చెప్పుకోవాల్సింది అగ్రవర్ణ మహిళా బిల్లు అంటే బాగుంటుంది, అగ్రవర్ణాల మహిళా బిల్లు అంతే తప్ప అది మహిళా బిల్లు కాదు అది. సో ఎందుకంటే 50%లో
50% పైగా ఉన్న మహిళల విషయంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్న మహిళలకే రేపు ఎంపీలు ఎమ్మెల్యే ఛాన్స్ ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటి రాజగోపాల్కి సంబంధించిన కుటుంబ సభ్యులకే ఎమ్మెల్సీలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకే అదే మహిళలకే ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో మహిళలకే ఉంటుంది. రేపు బట్టి విక్రమార్క ఆమె మార్వాడి సంబంధించినటువంటి ఆ లేడీ వాళ్ళ వైఫ్ ఆమెకి ప్రాతినిధ్యం ఉంటుంది తప్ప ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకు ప్రాతినిధ్యం ఉండదు. అందుకే ఇది కేవలం అగ్రవర్ణ మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే అనేది చాలా స్పష్టంగా మేమైతే చెప్పదలుచుకున్నాం. డీలిమిటేషన్ కూడా అది అగ్రవర్ణ డీలిమిటేషన్ తప్ప వేరేం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమేనంటూ కాంగ్రెస్, డిఎంకే, లెఫ్ట్ తదితర పార్టీల ధ్వజం. ఇక మీరు ఫస్ట్ కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ లెఫ్ట్ కానీ ఏ పార్టీలు అయినా సరే మీరు చెప్పండి, బీసీల వాటా తెలుసండి, తెలిస్తే దాన్ని బట్టి ఉంటుంది. అన్యాయం జరగదన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ వీళ్ళు బానిసలు కదా, ఢిల్లీ బానిసలు అన్నట్టు వీళ్ళంతా ఢిల్లీ బానిసలు. ఏం చేస్తారు? ఇప్పుడు ఈ బిల్లును ఎట్లయినా సమర్థించారు కాబట్టి అదే చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు ఏముండే ఇక్కడ. ఎలా నష్టం వివరించిన సీఎం రేవంత్ రెడ్డి? హైబ్రిడ్ ఫార్ములా పేరిట కొత్త ప్రతిభన. సో 50% ప్రోరేటాపై విస్తృతంగా జరిగే చర్చ. 50% అంటే జనాభా ఎంత శాతం ఉంటే అంత శాతం పెంచాలంటే ఒక ప్రోరేటా డేటా ప్రకారం కొత్త ప్రతిభన. దేశవ్యాప్తంగా ప్రజలకు వెళ్ళిన కేంద్ర యోచన. తీరా బిల్లులో ఎక్కడా లేనటువంటి 50% ప్రస్తావన. 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన అంటూ సవర్ణ బిల్లులో వెల్లడి. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు చివరికి 50% అంగీకరించక తప్పని పరిస్థితి కల్పించేందుకే బీజేపీ వ్యూహం. పార్టీ నేతలకు ఇచ్చిన డాక్యుమెంట్లో స్పష్టీకరణ అంటూ చూస్తాను. సో రేవంత్ రెడ్డి ఏమంటుండు? హైబ్రిడ్ ఫార్ములా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఏంది ఫార్ములా? ఇంకా మీరు చెప్పాల్సింది ఇది చెప్తున్నది 50% ఏమో ప్రోరేటా డేటా ప్రకారం, ఇంకొక 50% ఏమో జిఎస్డి ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో ఇక్కడ నేనేమంటున్నాను, మీరు చెప్పినప్పుడు ఈ హైబ్రిడ్ ఫార్మ్ చెప్పినప్పుడు దీనిలో బీసీలకు సంబంధించిన విషయాలు ఎందుకు చెప్పాలి? బీసీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పాలి కదా. ఓబీసీలకు ఇంత శాతం మేము ఇస్తాం, మీరు ఈ 50% ప్రోరేటా ప్రకారం 50% జిఎస్డి ప్రకారం కనుక మీరు పెంచగలిగితే బీసీలకు మేము ఇచ్చే శాతం ఇంత అని చెప్పేసి ఈరోజు మీరు ఈ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమంత్రులు ఎవరుతున్నారో అందరూ కూర్చోబెట్టి బీసీలకు ఖచ్చితంగా ఇన్ని సీట్లు ఇస్తాం అని ప్రతిపాదన తీసుకొస్తలేరు. దీనివల్ల ఏమీ లేదు. రెడ్లు ఇప్పటిదాకా ఫర్ సపోజ్ ఒక 20-30 మంది రెడ్లు ఎమ్మెల్యే అనుకోండి, ఇక మహిళ కలుపుకుంటే దానికి 60 అవుతాయి అంతే తప్ప బీసీలకు ఇలా ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా పెరగదు. ఇక దానికి బీసీలు ఎందుకు సపోర్ట్ చేయాలి? బీసీలు ఈ సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతున్న విషయంలో ఎందుకు సపోర్ట్ చేయాలి? చేయొద్దు, 100% చేయొద్దు బీసీలు అనేవాళ్ళు. సో నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి పునర్విభజన బిల్లులో రాష్ట్రాల వారీగా 50% చొప్పున నియోజకవర్గాల పెంపు అంశం ఎందుకు లేదు? 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు పేర్కొన్నట్లు బిల్లులో లేనప్పుడు 50% పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ ఎందుకు ప్రకటన చేసినట్లు? అసలు ఎన్డీఏ సమావేశంలో అమిత్ షా ఈ ప్రతిపాదన ఎందుకు ప్రస్తావించినట్టు? ఇదంతా బీజేపీ వేసిన స్కెచ్లో భాగమేనా? అందులో విపక్షాలు చిక్కున్నాయా? చివరికి తాను అనుకున్న ఫార్ములానే బీజేపీ అమలు చేయనుందా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నటువంటి చర్చ ఇది. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అన్నది జనాభా దమాషా ప్రకారం జరగాల్సి ఉంది. సో అయితే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడంతో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా విషయంలో భారీగా అంతరం ఏర్పడింది. దీంతో నాటి ప్రధాని వాజ్పేయి హయాంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్య కేటాయింపును 1971 జనాభా లెక్కల ఆధారంగా స్థిరపరుస్తూ 2001 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణ ఆధారంగా జరిగిన పునర్విభజన ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే దేశంలో జనగణన మళ్ళీ తెరపైకి రావడంతో ఈ చర్చ కూడా వచ్చిందంటూ చూస్తాం. జనాభా దమాషాకు ముందు నుంచి దక్షిణాది వ్యతిరేకం. ఎందుకంటే ఈ మొత్తం దేశంలో జనాభా నియంత్రణ చేసింది సౌత్ ఇండియన్ స్టేట్స్ మాత్రమే. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో జరిగింది సౌత్ ఇండియన్ స్టేట్స్ మాత్రమే. మీరు చూడండి, తెలంగాణ డెవలప్డ్ స్టేటే, ఆంధ్రప్రదేశ్ డెవలప్డ్ స్టేటే, తమిళనాడు డెవలప్ అయింది, కేరళ డెవలప్ అయింది, కర్ణాటక డెవలప్ అయింది. సో ఇప్పుడు హైదరాబాదు, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు ఇవన్నీ కూడా ఏంది మొత్తం దేశంలో ప్రధానమైన నగరాలు ఇవి. సో ఎక్కడికెక్కడ కేంద్రం ఆ రోజు జనాభా నియంత్రణ తీసుకొస్తే సౌత్ ఇండియా మొత్తం ఫాలో అయింది కానీ నార్త్ ఇండియా ఫాలో కాలే. దానివల్ల నార్త్ ఇండియాలో జనాభా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? జనాభా నార్త్ ఇండియా పెరిగింది కాబట్టి జనాభా దమాషా ప్రకారం అక్కడ వాళ్ళకి సీట్లు ఎక్కువ పెరుగుతాయి, సౌత్ ఇండియా సీట్లు తక్కువ పెరుగుతాయి. సో దానివల్ల ఏమవుతుంది? సౌత్ ఇండియా యొక్క సంబంధం లేకుండానే నార్త్ ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా
ప్రభుత్వం ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఇప్పటికే దక్షిణాది చిన్న చూపు చూస్తారు, ఇంకా కూడా చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీలకు సంబంధించినటువంటి అంశం తేల్చండి, తేలిస్తే దాన్ని బట్టి మాట్లాడొచ్చు. 50% కేంద్ర మంత్రులు ఇక అదంతా కనబడతా ఉంది. ఏం లేదు అక్కడ వ్యూహంలో భాగంగానే జనాభా ప్రాతిపదికన కాకుండా 50% ప్రోరేటాలో నియోజకవర్గాలు పెంచాలన్న ఆలోచన ఉందంటూ ఎన్డీఏ ఎంపీల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యానించడం బీజేపీ వ్యూహంలో భాగమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ప్రజల్లో విస్తృత చర్చ జరగడం కోసమే ఎన్డీఏ ఎంపీలతో అంతర్గత సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపైన విపక్షాలు ఏకం కావడంతో సరికొత్త ఎత్తుగడకు బీజేపీ తెరతీసిందని, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 3 బిల్లులను ఈ ప్రతిపాదన ఊసు లేకుండా జాగ్రత్త పడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా చట్ట సవరణ బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రకారం ఆధారంగా పునర్విభజన చేపట్టినట్లు స్పష్టం చేసింది. 2011 జనాభా లెక్కలపై విపక్షాలు పార్లమెంట్లో అభ్యంతరం తెలుపుతాయని, చివరికి తక్కువ నష్టం జరిగే 50% సీట్ల పెంపు ప్రతిపాదనకు అవి అంగీకరించే పరిస్థితి వస్తాయనేది బీజేపీ అంచనాగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం బీజేపీ నేతలకు అందేసిన డాక్యుమెంట్లోనూ వివిధ రాష్ట్రాల్లో పెరగనున్న లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 50% సూచిస్తోంది. పైగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఇదే విషయం చెప్పారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు చర్చ అంతా కూడా ఏం జరుగుతుంది అంటే 100% చర్చ కంప్లీట్గా ఈ మహిళా రిజర్వేషన్ చర్చ జరిగి అది కాస్త బిల్లు పాస్ అయిన తర్వాత ఏమవుతుంది, మమతా బెనర్జీ కోట ఏదైతుందో ఆ కోటను కూల్చే ప్రయత్నం, ఏది పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచే ప్రయత్నం, ఇదంతా కూడా దానికే దారితీస్తుంది తప్ప దేనికి లేదు. అంత గుర్తుపెట్టుకోండి, అంత గుర్తుంది కదా.